ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూలాలు ఉన్నాయో మీ యొక్క వ్యక్తులకు ఈ ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఏం చేయటం వలన మేలు చేస్తుంది అనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అనే అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులని కానీ బంధువులని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యానికి సహాయ పాలనను కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శుక్రవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీ వెనకాల నుండి చెడు ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మీరు ఈ విధంగా చేస్తున్నారని యాక్సెప్ట్ అనేది చేయలేకపోతున్నారు. అంటే మీ యొక్క వ్యక్తి గురించి బయట చెడుగా చెబుతున్నారని మీరు కలలో కూడా ఊహించి ఉండలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేస్తున్నారని ప్రయత్నం విషయాన్ని మీరు అర్థం చేసుకోలేదు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావడంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతున్నాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల చోటు కావచ్చు, వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. మీ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు కలగ చేస్తాడు ఆ పరమేశ్వరుడు. ఇటువంటి సంఘటన అయితే మీ యొక్క జీవితంలో కలిగేలా చేస్తాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులకి కానీ, స్నేహితులకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి చెడు ప్రచారం చేస్తున్నారన్న విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క
మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటారు. ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి అనేది నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరులు కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చెయ్యకూడని పనుల విషయంలో, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా మీరు కలలు కంటున్న వారి ముందుకైతే ఒక వ్యాపారం విస్తరిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఇక లేకపోగా కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపాలని అయితే అనుకుంటారు, గడుపుతారు. ఎక్కువ సమయం అనేది అవకాశం మీకు రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువ సమయాన్ని గడిపే అంత సమయం అనేది మీకు రాబోతుంది. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది ఇక ఆరోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చక్కటి చికిత్స తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనే దానిని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందబోతున్నాయి, ఒక మంచి గైడెన్స్ అందబోతుంది. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో బహిర్గతం వర్గములైన అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు సభ్యులతో కానీ, మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా మీరు చెడు కోరుకునే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, ఆహార పదార్థాలకు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కుంభరాశి వారికి శత్రువు ఎవరో బహిర్గతమైన వర్గములైన అంశాలు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.